హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 1 పార్ట్ 3 సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. పార్ట్ 3 మీకు పార్ట్ 2 వరకు 40 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఈ సెషన్లో ఇంకో 20 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. స్నేహ, లేఖ, రేఖ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. స్నేహ, whose money has been used for 6 months, claims 1/6 of the profit. Lekha, whose money has been used for 8 months, claims 1/4 of the profit. Rekha has invested 4,200 for 10 months. Then the contribution of Sneha in rupees to the capital is. ఇక్కడ చూడండి, మీకు స్నేహ, లేఖ అండ్ రేఖ ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు బిజినెస్లో. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, టైం పీరియడ్, ప్రాఫిట్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. ఓకే. తన సొమ్మును 6 నెలలు పెట్టుబడిగా ఉపయోగించిన స్నేహ లాభంలో 1/6 వంతు తీసుకుంటుందండి. స్నేహ యొక్క టైం పీరియడ్ ఎంత? 6 months. తన సొమ్మును 8 నెలలు ఉపయోగించిన లేఖ లాభంలో 1/4 వంతును తీసుకుంటుంది. ఈమె టైం పీరియడ్ ఎంత లేఖది? 8 months. సో మొత్తం లాభంలో స్నేహకేమో 1/6 వస్తుంది, లేఖకేమో 1/4 వస్తుంది. సో 6కి 4కి ఎల్సిఎం ఎంత అండి? 12 కదా. అంటే టోటల్ ప్రాఫిట్ కనుక నేను 12 అనుకున్నాను అనుకోండి, టోటల్ ప్రాఫిట్ 12 అనుకుంటే 1/6 అంటే 2 రూపీస్ రావాలి కదా. 12లో 1/6 అంటే ఈమెకు 2 parts ప్రాఫిట్ వస్తుంది. లేఖకి 1/4 వస్తుంది. 12లో 1/4 అంటే 3 వస్తుంది. మొత్తం 12 ప్రాఫిట్లో ఈమెకు 2, ఈమెకు 3 అంటే మొత్తం 5 వెళ్ళిపోతే మిగిలిన 7 ఎవరికి రావాలి? రేఖకి రావాలి. అంతేనా? రేఖకి రావాలి. ఇప్పుడు రేఖ గురించి ఏం చెప్తున్నారు? రేఖ 4,200లను 10 నెలలకు పెట్టుబడికి పెట్టిందంట. అంటే 4,200 టైం ఏమో 10. ఇప్పుడు మీకు కనుక్కోమన్నది స్నేహ యొక్క పెట్టుబడి ఎంత. స్నేహ X రూపీస్ పెట్టుబడి పెట్టింది అనుకోండి, ఆ X వాల్యూ ఎంత? మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేది ప్రాఫిట్ అవుతుంది కదండి. సో స్నేహకి ఇన్వెస్ట్మెంట్ ఏమో X, టైం ఏమో 6. ఇక్కడ మీకు రేఖ గురించి చూడండి. రేఖకి ఇన్వెస్ట్మెంట్ ఏంటో 4,200, టైం ఏమో 10. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోనే మీకు ప్రాఫిట్ రేషియో కాబట్టి స్నేహ యొక్క ప్రాఫిట్ ఎంత? 2 parts. రేఖ ప్రాఫిట్ ఎంత? 7 parts. సో 7 partsకి ఈక్వల్ అవ్వాలి. సో 2 ఎన్ని టైమ్స్ అండి ఇది? 7 6 times, 600 times. ఇంకెంత ఉంది? 6 100 times. ఇక్కడ 1000, ఇక్కడ 2 అంటే X ఈక్వల్ ఎంత అండి? అంటే 2000 బిజినెస్లో పెట్టినట్టు. స్నేహ బిజినెస్లో ఎంత పెట్టింది? 2000. క్వశ్చన్ నెంబర్ 42. ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ A at 4 PM and reaches station B at 5 PM on the same day. Another train leaves station B at 4 PM and reaches station A at 5:30 PM on the same day. The time at which the 2 trains cross each other is. సింపుల్ క్వశ్చన్ అండి. ఏ అనే ఒక ట్రైన్ ఏమో 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి ఏ నుండి బయలుదేరి Bకి వెళ్తుందండి. ఎప్పుడు? 5కి వెళ్తుంది, 1 గంటలో. మరొక రైలు B నుండి 4కే స్టార్ట్ అవుతుంది, బట్ Aకి రావడానికి 5:30 అవుతుంది. అయితే మార్గ మధ్యంలో ఆ 2 రైళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయని క్వశ్చన్. చూడండి, ఇక్కడ మీకు మీరు ఈ 3 అయితే మీకు ఆన్సర్స్ కావండి. మీరు డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది 4కి, ఇక్కడ డెడ్ ఎండ్కి రీచ్ అయింది 5కి. అంతేనా? ఏ అనే ట్రైన్, ఒక ట్రైన్ ఏ ఉంది, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి రీచ్ అయిపోయింది. బి అనే ఇంకో ట్రైన్ ఉంది, బి దగ్గర స్టార్ట్ అయ్యి ఏకి రీచ్ అయిపోయింది. చూడండి, ఏ అనే ట్రైన్ 4కి స్టార్ట్ అయ్యి 5కి రీచ్ అయిపోయింది. సో ఇది ఇంకో ట్రైన్ కలవాలంటే 4కి 5కి మధ్యలోనే కలవాలి. ఇక్కడ అట్లీస్ట్ ఇది 4కి ఇక్కడ స్టార్ట్ అయింది, 5కి ఇక్కడికి రీచ్ అయిపోయింది. ఈ ట్రైన్ ఎప్పుడు కలుస్తుందండి? 4, 5కి మధ్యలోనే ట్రావెల్ చేసింది కాబట్టి 4, 5కి మధ్యలోనే కలవాలి. అంటే ఇవి ఏవి కూడా మీకు ఆన్సర్ కాదు. చూసినారా? అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఆన్సర్స్ అనేవి చూసినారా, ఏదో ర్యాండమ్గా పెట్టినారు. అంటే ఒకటి సాల్వ్ చేసి ఒక ఆన్సర్ పెట్టి మిగతా 3 ఆన్సర్లు ఏవో ఒకటి పెట్టినారు. దీని నుండి మీకు అర్థమైపోవాలి ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అని. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ట్రైన్ ఏ గురించి మాట్లాడుతున్నాను నేను, ట్రైన్ బి గురించి మాట్లాడుతున్నాను. ట్రైన్ ఏకి టైం ఎంత పట్టిందండి? టైం ట్రైన్ ఏకి ఇది డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 1 hour టైం పట్టింది. 4కి స్టార్ట్ అయింది, 5కి ఇక్కడికి వచ్చింది, అంటే 1 hour టైం పట్టింది. ట్రైన్ బీకి టైం ఎంత పట్టింది? 1 hour 30 minutes పట్టింది. ఇక్కడ 4కి స్టార్ట్ అయితే ఇక్కడ మీకు 5:30కి రీచ్ అయింది కదా. సో 1 hour 30 minutes అంటే 3/2 hours. 3/2 hours. నాకు టైం రేషియో చెప్పండి. టైమ్స్ ఏమో మీకు ఇది 1 hour 3/2 hours చెప్పింది, బట్ నాకు రేషియో చెప్పండి. రేషియో 2:3 అవుతుందా? టైమ్స్ రేషియో ఎలా ఉంది? 2:3 ఉంది. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఒకదానికి టైం 2 పడితే ఇంకో దానికి టైం 3 పడుతుంది. రేషియోలో మాట్లాడుతున్నా. ఇక్కడ మీకు టైం ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఏకి 1 hour పడితే బీకి 3/2 hours పడుతుంది. నాకు టైం రేషియో 2:3 ఉంది.
సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం రేషియో ఎలా ఉంటుందో స్పీడ్ రేషియో అనేది దానికి ఇన్వర్స్ ఉంటుందండి. అంటే మీకు 3:2 అవ్వాలి. అంటే నేను ట్రైన్ యొక్క స్పీడ్ని నేను 3 km/h అనుకుంటున్నాను, ట్రైన్ బి యొక్క స్పీడ్ని నేను 2 km/h అనుకుంటున్నాను అనుకోవచ్చు కదా. స్పీడ్స్ మీకు 2:3 రేషియోలో ఉంటే, టైమ్స్ మీకు 2:3 రేషియోలో ఉంటే మీకు స్పీడ్స్ 3:2 రేషియోలో ఉండాలి. సో నేను ఏ స్పీడ్ ఏమో 3 km/h అనుకుంటున్నాను, బి స్పీడ్ ఏమో 2 km/h అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చెప్పొచ్చు కదా. డిస్టెన్స్ D = ట్రైన్ ఏమో 1 అవర్లో పోతుంది, ట్రైన్ ఏ స్పీడ్ ఏమో మీరు 3 km అనుకున్నారు కాబట్టి డిస్టెన్స్ ఎంత అవుతుంది మీకు 3 km అవుతుంది. ట్రైన్ బి నుండి చూసినా అంతే అండి. 1.5 అవర్స్ అంటే 3/2 అవర్స్లో 2 km స్పీడ్తో పోతుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే డిస్టెన్స్ 3నే వస్తుంది మీకు. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మీకు ఫస్ట్ ట్రైన్ ఏమో 4 o'clock స్టార్ట్ అయిందండి, సెకండ్ ట్రైన్ కూడా 4 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు కలుసుకుంటాయి? సో కలుసుకోవడం అంటే ఈ రెండు డిస్టెన్స్ని కవర్ చేయడమే కదా. డిస్టెన్స్ 3 ఉంది, దీని స్పీడ్ ఏమో 3 ఉంది, దీని స్పీడ్ ఏమో 2 ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి మీకు రిలేటివ్ స్పీడ్ అనేది 3 + 2 అవుతుంది. ఇది టైం కదా. డిస్టెన్స్ బై స్పీడ్ 3/5 hours. 3/5 hours అంటే ఎంత అండి? ఇది మీకు అవర్స్లో ఉంది, మినిట్స్లో కావాలంటే ఇంటూ 6, 5/12 అంటే 36 నిమిషాలు. అంతేనా? 36 నిమిషాలు అంటే ఇవి స్టార్ట్ అయిన 36 నిమిషాల తర్వాత కలుసుకుంటాయి అన్నట్టు. 36 నిమిషాలు అంటే 4కి స్టార్ట్ అయినాయి కాబట్టి 4:36కి కలుసుకుంటాయి. అంతే కదా. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 43. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ A and B is 2:3. ఓకే, ఇన్కమ్స్ ఏకి బికి 2:3 కాబట్టి నేను 2x:3x అనుకుంటున్నానండి. వేరే యాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఇస్ 5:7. ఇఫ్ A and B సేవ్ 26,000 and 42,000 రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఎక్స్పెండిచర్? ఇక్కడ నుండి ఒకటి చెప్పండి. ఏ ఇన్కమ్ ఏమో నాకు 2x అని తెలుసు, బి ఇన్కమ్ ఏమో 3x అని తెలుసు. ఏ సేవింగ్ ఎంత అండి? 26,000 కదా. ఏ యొక్క ఇన్కమ్ నుండి ఏ యొక్క సేవింగ్ తీసేస్తే నాకేమొస్తుంది? ఏ యొక్క ఇన్కమ్ నుండి ఏ యొక్క సేవింగ్ తీసేస్తే నాకు ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, అంతే కదా. బి ఇన్కమ్ ఏమో నాకు 3x అని తెలుసు, బి సేవింగ్ ఏమో నాకు 42,000 అని తెలుసు. సో ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ మీకు ఎక్స్పెండిచర్ వస్తుందా? సో ఏ యొక్క ఇది ఇన్కమ్ మైనస్ సేవింగ్ అంటే ఎక్స్పెండిచర్ కదా, ఇది ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏ ఎక్స్పెండిచర్కి బి ఎక్స్పెండిచర్కి రేషియో తీసుకుంటే ఏ ఎక్స్పెండిచర్కి బి ఎక్స్పెండిచర్కి రేషియో ఎంత అన్నారు? 5:7. సో ఈ రేషియో మీకు 5:7 అవుతుందండి. సో ఇక్కడ నుండి మీరు క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ రావాలి. ఓకే, తెద్దాం చూడండి. చేస్తున్నప్పుడు మీరు స్కూల్లో వేసినప్పుడు స్టెప్స్ వేయొద్దండి. ఇక్కడ 7 14, 5 15x. ఇక్కడ 15x ఉంది, ఇక్కడ 14x ఉంది కాబట్టి 14x అనేది ఇటు వస్తే ప్లస్ అవుతుంది, అంతేనా. ఇక్కడ 14x ఉంటుంది, ఇటు వస్తే ఏమవుతుంది మీకు -14x అయ్యి x వస్తుంది. సో x రాసేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా. ఇటు చూడండి, 26 × 7 అంటే ఎంత అండి? 25 × 7 అంటే మీకు 175 అని తెలుసు. ఒక 1 × 7 అంటే 7 అంటే 182. అంటే ఇటు సైడ్ మీకు -182 ఉంది. ఓకే, ఇటు సైడ్ ఏముంటుంది చెప్పండి? 42 × 5 అంటే ఎంత? 220. 40 × 5 అంటే 200, 210 కదా. ఇటు సైడ్ కూడా మీకు -210 ఉంటుంది. సో ఇటు సైడ్ ఉన్న మైనస్ కనుక ఇటు వస్తే మీకు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఇటు మీకు -182 ఉంది, ఇటు +210 ఉంది. సో మొత్తం డిఫరెన్స్ ఎంత? 18 + 10 28. ఎక్స్ వాల్యూ 28 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? 28,000 వచ్చింది. ఎక్స్ వాల్యూ 28,000 వచ్చింది కాబట్టి నేను ఏ ఇన్కమ్ 56,000 అనుకోవచ్చా? ఏ ఇన్కమ్ 56,000. బి ఇన్కమ్ ఎంత? 84,000. ఓకే, సేవింగ్స్ ఎంత ఇచ్చినారండి మీకు? 26,000. ఇక్కడ సేవింగ్ ఎంత? 42,000. ఓకే, 26,000 ఇన్కమ్ ఉంది, 56,000 ఇన్కమ్ ఉంది, 26,000 సేవింగ్ ఉంది. అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి మీకు? 30,000 అవ్వాలి, అంతేనా. 84,000 ఉంది, 42,000 ఉంది, అంటే ఎంత అవ్వాలి? 42,000 అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగినారు. 42కి 30కి డిఫరెన్స్ ఎంత? 12,000. ఆప్షన్ డి. Question number 44. A train 85 meter long overtook a person who was walking at the speed of 6 km/h in the same direction and passed him in 8.5 seconds. Subsequently, it overtook a second person walking in the same direction at the first person and passed him in 9/3/11 seconds. At what rate was the second person traveling? సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఒక పార్ట్. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఒక ట్రైన్ అనేది ఎవరిని క్రాస్ చేస్తుంది? ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది.
ఏ డైరెక్షన్లో క్రాస్ చేస్తుంది? హూ వాస్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ట్రైను పర్సన్ ఇద్దరు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఇది ఫస్ట్ క్లారిటీ మనకి. ఇప్పుడు ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తుందంటే అక్కడ వచ్చే డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ అండి. ట్రైన్ లెంత్ ఎంత అని తెలుసు మీకు? 85 అని తెలుసు. సో 85 డివైడెడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏంది? సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. మీకు ట్రైన్ స్పీడ్ తెలియదు, నేను ట్రైన్ స్పీడ్ని ఎస్ అనుకుంటున్నాను, ఎస్ మైనస్. సో ట్రైన్ స్పీడ్ ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ నుండి మీరు తీసేసేయాలి. 6 km/h. ఇక్కడ ఇది మీటర్లలో ఉంది, సెకండ్లలో ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు m/s తీసుకోవాలి. 6 km/h మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం. ఎంత టైంలో క్రాస్ చేసింది? 8.5 అంటే 17/2. చూడండి 17/5. సో ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే 10 ఈక్వల్ టు ఎస్ మైనస్ ఇక్కడ 6 3 times అంటే 5/3. ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 10 + 5/3 అంటే 3 × 10 30 35/3. డైరెక్ట్గా రాసుకోగలగాలండి. ఎస్ వాల్యూ 35/3 వచ్చింది. ఎస్ అంటే ఏంది? ఇప్పుడు మీకు ట్రైన్ స్పీడా. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్. సబ్సిక్వెంట్లీ ఇట్ ఓవర్టుక్ ఎ సెకండ్ పర్సన్ వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో సెకండ్ పర్సన్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంది? ఫస్ట్ పర్సన్ ట్రైన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి సెకండ్ పర్సన్ ట్రైన్ కూడా సేమ్ డైరెక్షన్. అండ్ పాస్డ్ హిమ్ ఇన్ 9 3/11 సో డిస్టెన్స్ ఏమవుతుందండి ఈ కేసులో కూడా? ట్రైన్ లెంత్ 85 అవుతుంది. సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. ట్రైన్ స్పీడ్ ఎంత వచ్చింది ఇప్పుడు మీకు? 35/3 వచ్చింది. 35/3 మీకు కనుక్కోమన్నది సెకండ్ పర్సన్ స్పీడ్. దాన్ని నేను ఎస్ అనుకుంటున్నాను, S2 అనుకుంటున్నాను. ఇది S1 అనుకోండి, ఏదో ఒకటి S1 అనుకోండి, రైట్? S2 టైం ఎంత? 99 + 3 102. 102/11. నేను దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం జరిగిందండి. ఇది 17 5 times, 17 6 times, అంతే కదా. 11 × 5 ఎంత? 55 ఈక్వల్ టు 6 × 35/3 అండి. అంటే 3 2 క్యాన్సిల్ చేస్తే 35 × 2 ఎంత అవుతుంది? 70 అవుతుంది. మైనస్ ఇది ఎంత అవుతుంది? 6 S2 అవుతుంది. ఓకే, ఇటు రండి. 55 ఇటు వెళ్తే 15 ఉంటుంది. 6 S2 ఇటు వస్తే ఇది పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు S2 వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 15/6 అంటే 5/2. అంతేనా? 3తో క్యాన్సిల్ చేస్తే ఇది మీటర్/సెకండ్లో ఉంది. మీకు కావాల్సింది km/h కాబట్టి ఇంటూ 18/5 చేస్తే మీకు km/h వస్తుంది. 5 క్యాన్సల్, 2 9 times క్యాన్సల్. అంటే మీకు ఆన్సర్ ఎంత వచ్చింది? 9 km/h. మీ ఆన్సర్ ఎంత అండి? 9 km/h అండి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. పెరిమీటర్ ఆఫ్ ఎ rhombus is 2p units and sum of lengths of diagonals is m units, then the area of the rhombus is. ఇటువంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు రెగ్యులర్ మెథడ్ అంటే మామూలుగా రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఫార్ములాస్ వాడి చేయొద్దండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు. మీకు రాంబస్ ఎప్పుడు కూడా, రాంబస్ అంటే ఇలా 90 degrees ఉంటుంది ఇక్కడ. రాంబస్ ఎప్పుడు కూడా 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని జాయిన్ చేస్తే వస్తుందండి. చూడండి, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 3 4 5 తీసుకున్నారనుకోండి. 3 4 5 తీసుకుంటే ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒకసారి ఇలా తిప్పి మీరు ఒక ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా పెట్టండి 3 4 5ని. దీన్నే ఇలా రివర్స్ చేసి పెట్టినారనుకోండి, అప్పుడు ఇది 3 4 5 అవుతుంది. సేమ్ దీన్ని రొటేట్ చేస్తున్నారనుకోండి మీరు ఇమేజ్ని, జస్ట్ మీరు ఈ పార్ట్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ 3 4 5 ఉంది, దీన్ని ఈ డైరెక్షన్ కాకుండా ఇప్పుడు ఈ డైరెక్షన్లో పెడితే ఇప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టండి. యాస్టీస్ దీన్ని మళ్ళీ డౌన్ చేసినారనుకోండి, అప్పుడు ఇది 3 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది 5 5. అంటే ఇప్పుడు ఇది ఉందా, దీన్ని మొత్తం ఈ డైరెక్షన్లో, అంటే మీరు ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ చూస్తారు కదా మీరు రీజనింగ్లో, ఆ టైప్ అండి. అంటే దీన్ని రివర్స్ చేసుకుంటే, అంటే సింపుల్గా చెప్పడం అంటే రాంబస్ అనేది మీకు 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని పక్కన పెడితే వస్తుందండి. సో ఇప్పుడు ఈ రాంబస్, ఇది నేను రాంబస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. నేను సింపుల్గా ఒక 3 4 5 అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఒక రాంబస్ డ్రా చేసుకున్నాను. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఇస్ 2p అన్నారండి. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఎంత వచ్చిందండి నాకు 20. అంటే 2p = 20 వచ్చిందంటే నాకు p = 10 అని అర్థమైంది, రైట్. అండ్ సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఇస్ m అన్నారండి. అంటే m వాల్యూ ఎంత? 3 + 3 6, 6 + 8 14. అంటే m వాల్యూ నాకు 14 అని అర్థమైంది. సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఇది 8, ఇది 6. ఇప్పుడు నీకు ఏరియా కనుక్కోవాలి. ఈ రాంబస్ యొక్క ఏరియా ఎంత అని తెలుసండి నాకు? రాంబస్ యొక్క ఏరియా, ఈ రాంబస్కి ఏరియా ఎంత చూడండి. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి 3 4 12/2 అంటే ప్రతి పార్ట్కి మీకు ఏరియా 6 కావాలి కాబట్టి 4 పార్ట్లు అంటే ఏరియా 24 అవుతుందండి. A = 24 రావాలి.
ఇప్పుడు ఈ పీ వాల్యూని ఎం వాల్యూని ఎక్కడ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ ఈక్వల్ 24 వస్తుందో అదే మీకు రైట్ ఆన్సర్. నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎం స్క్వేర్ అంటే ఎంత? 196. ఇదెంత? 10 అంటే 1960. 1960/4 చేస్తే మీకు 24 వస్తుందా? చాలా పెద్ద వాల్యూ వస్తుంది, ఆన్సర్ కాదు. ఇది కూడా మీకు ఆన్సర్ కాదు. పీ స్క్వేర్ అంటే ఎంత? 100. 100 × 14 ఎంత? 1400. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఎం స్క్వేర్ అంటే ఎంత? 196. 14 స్క్వేర్ అంటే. పీ స్క్వేర్ అంటే ఎంత? 100. 196 - 100 ఎంత? 96. 96/4 చేస్తే ఎంత? 24. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఇలా ఎం వాల్యూ, పీ వాల్యూ మీరు ఒక ఇమాజినరీ రాంబస్ని డ్రా చేసుకొని దాని నుండి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈ వాల్యూ అనేది ఈజీగా వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 46. A pipe can fill a tank in 8 hours and another pipe in 10 hours. But a third pipe can empty the full tank in 4 hours. The first 2 pipes are kept open for 4 and then the third pipe is also opened. Then the time taken to empty the tank is. ఇక్కడ మీకు 3 పైప్స్ గురించి మాట్లాడినారండి ఏబీసీ. ఒక పైప్ ఏమో 8 గంటల్లో నింపుతుంది, ఇంకో పైప్ ఏమో 10 గంటల్లో నింపుతుంది, కానీ మూడవ పైప్ ఏమో ఖాళీ చేస్తుంది 4 గంటల్లో. సో దీన్ని ప్లస్ తీసుకుంటున్నాను, ఇది ప్లస్ తీసుకుంటున్నాను, ఇది మైనస్ తీసుకుంటున్నాను, ఖాళీ చేస్తుంది కాబట్టి. దీని నుండి నేను ట్యాంక్ కెపాసిటీ చెప్పండి నాకు ఒకసారి. ట్యాంక్ కెపాసిటీ ఎప్పుడు కూడా వీటికి ఎల్సిఎం తీసుకుంటామండి. 40 లీటర్లు తీసుకోవచ్చా? 40 లీటర్లు తీసుకుంటున్నాను. అంటే 40 లీటర్స్ ట్యాంక్ని ఇది 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అంటే గంటకి ఎంత ఫిల్ చేయాలండి? 5 లీటర్స్ ఫిల్ చేయాలి కదా. ఇది 40 లీటర్లని 10 గంటల్లో ఫిల్ చేస్తుంది, అంటే 4 లీటర్లు ఫిల్ చేయాలి కదా గంటకి. 40 లీటర్లని 4 గంటల్లో ఇది ఎంటీ చేస్తుంది, అంటే గంటకి ఎంత ఎంటీ చేయాలి? 10 లీటర్స్ ఎంటీ చేయాలి. ఇక్కడ వరకు మన క్వశ్చన్ అయిపోయింది. 4 గంటల పాటు మొదటి 2 పైపులను తెరిచి ఉంచి, అంటే మొదటి 2 పైపులు అంటే ఇదేమో 5 నింపుతుంది, ఇదేమో 4 నింపుతుంది, అంటే గంటకి ఇవి 9 నింపుతాయి. ఇలా 4 గంటలంటే 9 × 36 నిండింది. ఇప్పటికి 4 అవర్స్ అయ్యేసరికి తెరిచి ఉంచి ఆ తర్వాత 3వ పైపును కూడా తెరిచారు. అప్పుడు ఆ ట్యాంకు ఖాళీ కావడానికి పట్టు సమయం. దీని తర్వాత 3rd పైప్ను కూడా ఓపెన్ చేసినారండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు 3 పైప్స్ వర్కింగ్. ఇది 5 నింపుతుంది, ఇది 4 నింపుతుంది, కానీ ఇది మీకు 10 ఎంటీ చేస్తుంది కదా, ఇది -10 కదా. అంటే ఇది 5 నింపి 4 నింపినా కూడా ఇంకా 1 అనేది ఎంటీ అయిపోతుంది. 1 ఎంటీ ఎక్కడ నుండి అవుతుంది? ఆల్రెడీ నిండి ఉన్న దాని నుండి ఎంటీ అవుతుంది. సో నెక్స్ట్ 4 అవర్స్ తర్వాత ప్రతి 1 అవర్కి మీకు 1 లీటర్ అనేది ఎంటీ అయిపోతుంది. మీకు 36 లీటర్స్ ఎంటీ అవ్వాలి. అలా గంటకి 1 లీటర్ ఎంటీ అవుతుందంటే 36/1 ఎంత అండి? అంటే 36 అవర్స్ అయ్యేసరికి ఆ ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 47. A manufacturer sells an article to a wholesale dealer at a profit of 20%. The wholesale dealer sells it to a shopkeeper at 10% profit. The shopkeeper sells it to a customer 67320 at a loss of 15%. Then the cost price of the article to the manufacturer is. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏమో ఒక హోల్సేల్ వ్యాపారికి 20% అమ్మినండి. 20% లాభానికి అమ్ముతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యానుఫ్యాక్చరర్ X కొన్నాడు అనుకోండి, 20% ప్రాఫిట్ కంటే 120%కి అమ్ముతున్నాడంటే ఫ్రాక్షన్ లేదు 6/5 అవుతుందండి. ఇవి మీకు స్పీడ్గా ఉండాలి, లేకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒక దుకాణదారుడికి 10% లాభానికి అమ్మాను. ఎవరు అతను? హోల్సేలరు. ఇంకొక షాప్ అతనికి 10% లాభానికి అమ్మాను. అంటే 110% అంటే ఫ్రాక్షన్లో 11/10. ఇప్పుడు ఈ షాప్ పర్సన్ ఒక కస్టమర్కి 15% నష్టానికి అమ్ముతున్నాడు, అంటే 85% కదా, అంటే 17/20. ఇలా అమ్మినప్పుడు ఆ కస్టమర్కి వస్తువు ఎంతకు పడింది? 67,320. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చండి. ఎక్స్ వాల్యూ కావాలంటే మీరు క్యాన్సిల్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒకసారి వినండి. ఇక్కడ మీరు ఈ 6, 11, 17 అనేది ఎట్లా ఒక డినామినేటర్లో క్యాన్సిల్ చేయవు కదా. మీకు డినామినేటర్ ఎంత వస్తుంది చెప్పండి? 20 × 5 అంటే 100, 100 × 100 అంటే 1000. సో ఖచ్చితంగా డినామినేటర్ వాల్యూని ఈ 6, 11, 17 క్యాన్సిల్ చేయవు కాబట్టి ఇక్కడ మీకు 3 zeros ఉన్నాయా? ఈ 3 zeros ప్లస్ ఇక్కడ ఒక 0 ఉంది. అంటే మీకు రైట్ సైడ్ ఖచ్చితంగా ఆన్సర్లో మీకు 4 zeros రావాలండి. మీకు రైట్ సైడ్ ఆన్సర్లో ఎన్ని zeros రావాలి? 4 zeros రావాలి. ఎందుకంటే 4 zeros మీకు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి. రైట్. సో ఇక్కడ మీకు ఒక 4 zeros ఉంది, ఇక్కడ ఒక 4 zeros ఉంది, ఇక్కడ మీకు 3 zeros ఉంది, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 3 zeros ఉంది, ఇది మీ ఆన్సర్ కాదు. సో 2 అయితే ఎలిమినేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు ఇంకా చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి నేను ఈ స్టేట్మెంట్ ఎలా రాస్తానో ఇది మీకు చాలా దగ్గర క్యాలిక్యులేషన్లు యూజ్ అవుతుందండి. 6 × 11 × 17 = 6732 ఇంటూ ఈ 0 ప్లస్ ఇక్కడ వచ్చే 3 సున్నాలు కలిపి నేను ఎంత రాసుకోవచ్చండి? ఒక 4 సున్నాలు కదా, 4 ఇలా రాసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ ఉందా? ఎక్స్ వాల్యూ మీకు ఆన్సర్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే
జీరోస్ కనుక వదిలిపెడితే నాకు యూనిట్ డిజిట్ ఇక్కడ 2 వచ్చిందా? చూడండి, ఇక్కడ 4 జీరోస్ కనుక నేను వదిలిపెడితే 7 7 42, అంటే ఇక్కడ వరకు మీకు యూనిట్ డిజిట్ 2 వచ్చిందండి. 2ని మీరు కనుక 6తో మల్టిప్లై చేస్తారనుకోండి, 6 × 2 యూనిట్ డిజిట్ 2 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 4 జీరోస్ని వదిలిపెడితే 7 42 + 1, 2 × 1 యూనిట్ డిజిట్ కూడా మళ్ళీ ఇప్పుడు 2నే అవుతుంది. సో జనరల్గా మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇటువంటి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏమైనా జీరోస్ ఎన్ని వస్తున్నాయి మీరు ఖచ్చితంగా చూడండి. మీరు నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ మీరు నెంబర్ సిస్టంలో నేర్చుకుంటారు, కానీ మీకు అది ఆప్షన్ ఎలిమినేషన్లో 100% యూజ్ అవుతుందండి. ఇలా 3 జీరోస్ 2 జీరోస్, ఇక్కడ ఈ ఆప్షన్లో కనుక మీకు 2 జీరోస్ 3 జీరోస్ ఉంటే నేను డైరెక్ట్గా ఇది మార్క్ చేసేది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు 4 జీరోస్ ఉండాలని అర్థమైన తర్వాత మీరు యూనిట్ డిజిట్ చెక్ చేసినారు. యూనిట్ డిజిట్ చెక్ చేస్తున్నప్పుడు దీనికి యూనిట్ ఇది ఎక్స్ వాల్యూ కనుక మీరు ఇది అనుకుంటే యూనిట్ డిజిట్ మీకు 2నే వస్తుంది. 7 6 42, 4 + 6 42, 2 + 6 12 వస్తుంది. 7 42, ఇక్కడ ఉన్న 2 యూనిట్ డిజిట్ ఇక్కడ ఉన్న 1తో మల్టిప్లై అయితే 2నే వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా చెప్పడం కష్టం అవుతుంది, ఇంకా మీరు ఎలిమినేషన్లో చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా సాల్వ్ చేస్తున్నా చూడండి. నేను ఫస్ట్ నాకు 11తో సాల్వ్ చేయడం ఈజీ కాబట్టి 11 6 66, 11 1 11 2. ఓకే, ఇక్కడ నేను 6 6 0 0 6 12, ఇది 17 6 6 వచ్చిందా? 6 వచ్చింది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ నుండి ఒక 3 0 వస్తాయి, అంటే 6 1 3 zeros, 60,000 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 48. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు కంపారిజన్ క్వశ్చన్ అండి. కంపారిజన్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ సేమ్ ఉన్న టర్మ్స్ని పక్కన పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీకి క్యూకి నేను కంపేర్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ 2⁻29 ఉంది, ఇక్కడ 2⁻27 ఉందా? చూడండి, 2⁻27లో ఇక్కడ 2⁻29 ఉంది, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది పీలో మీకు ఒక 2 స్క్వేర్ ఎక్కువ ఉంది. 7 ఉంటే ఇక్కడ 2 స్క్వేర్ ఎక్కువ ఉంది, అంటే పీలో ఒక 2 స్క్వేర్ ఎక్కువ ఉంది. చూడండి, 3 పార్ట్ ఇక్కడ పార్ట్ సేమ్ ఉంది. ఓకే, ఇక్కడ పార్ట్ సేమ్ ఉంది పీక్యూలో. అంటే పీక్యూలో కనుక సేమ్ ఉన్న పార్ట్స్ని మీరు పక్కన పెడితే పీలో మీకు ఇంకొక ఇంటూ 2 స్క్వేర్ ఎక్కువ ఉంది, అంటే పీ వాల్యూ క్యూ కన్నా గ్రేటర్ దెన్ వాల్యూ కదండి. అంటే పీ వాల్యూ ఖచ్చితంగా క్యూ కన్నా గ్రేటర్ దెన్ కావాలి. సో ఆప్షన్లో పీ క్యూ కన్నా గ్రేటర్ దెన్ లేనివి ఏవి ఉన్నాయి అవి మీరు ఆప్షన్స్ కావు. సో ఇక్కడ మీకు పీ గ్రేటర్ దెన్ క్యూవా, ఇక్కడ పీ గ్రేటర్ దెన్ క్యూవా, ఇక్కడ పీ గ్రేటర్ దెన్ క్యూవా, ఇక్కడ పీ గ్రేటర్ దెన్ క్యూ సెట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు క్యూకి ఆర్కి కంపేర్ చేయండి. క్యూకి ఆర్కి క్యూకి ఆర్కి చేస్తున్నప్పుడు ఇక్కడ 2⁻27 ఉంది, ఇప్పుడు 2⁻26 ఉంది, అంటే క్యూ సైడ్లో మీకు ఒక 2 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 27 ఉంటే 26 ఉంటే 27 ఉంది. ఇక్కడ 3⁻21 ఉంది, ఇది నేను క్యూని ఆర్ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ 21 ఉంటే ఇక్కడ 22 ఉంది, అంటే ఇక్కడ ఒక 3 ఎక్స్ట్రా ఉంది, 3⁻1 2⁻1. ఇక్కడ 5⁻8 ఉంటే ఇక్కడ 5⁻9 ఉంది, అంటే ఇక్కడ ఒక 5 ఎక్స్ట్రా ఉంది. అంటే కామన్ ఉన్న వాటిని కనుక పక్కన పెడితే క్యూకి ఏమో ఇంటూ 2 అవుతుంది, ఇక్కడ ఇంటూ 15 అవుతుంది. అంటే చూడండి, క్యూ కన్నా ఆర్ ఎక్కువ అని అర్థమవుతుందా? ఇప్పుడు క్యూ కన్నా ఆర్ లేనివి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయనివి మీ ఆన్సర్ కాదు. అంటే ఇవి క్యూ లెస్ దెన్ ఆర్ అవ్వాలి, అంటే ఆర్ గ్రేటర్ దెన్ క్యూ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఆర్ అనేది క్యూ కన్నా పెద్దగా ఉందా? ఎస్ ఉంది. ఆర్ అనేది క్యూ కన్నా పెద్దగా ఉందా? ఇక్కడ చూడండి, ఇది మీ ఆన్సర్ కాదు. ఆర్ అనేది ఇక్కడ క్యూ కన్నా పెద్దగా ఉందా? ఆర్ గ్రేటర్ దెన్ క్యూ. సో ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఉంది, ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ ఉంది. ఫస్ట్ ఆర్కి ఎస్కి చూడండి, ఆర్కి ఎస్కి కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2⁻26 ఉంది, ఇక్కడ 2⁻25 ఉంది, అంటే ఆర్ ప్లేస్లో ఒక 2 ఎక్స్ట్రా ఉంది. 3⁻22 3⁻22 కామన్ ఉంది, 5�9 5�9 కామన్, అంటే మీ ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఎస్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఆప్షన్ చూస్తే ఎస్ వాల్యూ ఆర్ కన్నా పెద్దగా ఉంది, ఇది మీ ఆప్షన్ కాదు. ఇక్కడ కూడా ఎస్ ఆర్ కన్నా పెద్దగా ఉంది, ఇది మీ ఆన్సర్ కాదు. మీకు ఆర్ వాల్యూ హైయెస్ట్ ఉండాలి ఎస్ వాల్యూ కన్నా, ఆర్ వాల్యూ పెద్దగా ఉంది ఎస్ కన్నా, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 49. A sum is distributed between A, B, C in the ratio 6:4:5. If A gives 1000 from his share to C, the ratio of A, B, C becomes 5:4:6. What is the sum of shares of B and C in the beginning? చూడండి, A, B, Cలకి ఒక సమ్ని 6:4:5 రేషియోలో పంచినారంటండి. ఒకవేళ ఏ తన దగ్గర ఉన్న డబ్బుల్లో 1000 రూపాయలు కనుక Cకి ఇస్తే, ఇప్పుడు రేషియో మారిపోతుంది కదా, డబ్బులు ఎక్స్చేంజ్ అయినాయి కదా, అప్పుడు రేషియో 5:4:6 అవుతుందంట. 5:4:6. నాకు ఇక్కడ ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయాలి మీరండి. ఇనీషియల్గా 6:4:5 రేషియో ఉంది. ఇప్పుడు ఏ తన దగ్గర ఉన్న ఒక 1000 రూపాయలని Cకి ఇస్తే రేషియో 5:4:6 అయింది.
ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలో ఎక్కడ కూడా మీకు బి దగ్గర ఏం చేంజ్ రాలేదు. బికి ఇంతకుముందు ఎంత డబ్బులు ఉన్నాయో బి దగ్గర ఇప్పుడు అంతే డబ్బులు ఉన్నాయి. ఏ దగ్గర ఉన్న ఒక 1000 రూపాయలు తగ్గింది, తగ్గిన 1000 రూపాయలు ఏ సికి ఇచ్చినాడు, అంతే కదా. అంటే బి దగ్గర సేమ్ ఉండాలి కదా. చూడండి, బి దగ్గర ఇంతకుముందు 4 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 4 పార్ట్సే ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది సాటిస్ఫై. అండ్ మీకు మొత్తం డబ్బులు ఏబీసీల దగ్గర కలిపితే మొత్తం డబ్బులు ఇంతకుముందు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఏబీసీల దగ్గర కలిపితే మొత్తం డబ్బులు అంతే ఉండాలి. ఎందుకంటే ఏ దగ్గర తగ్గినాయి కానీ అదే డబ్బులు వెళ్ళి మీకు ఎవరి దగ్గరికి వచ్చినాయి, సి దగ్గరికి వచ్చినాయి. సో టోటల్ మారొద్దు కదా. 6 + 4 + 5 టోటల్ ఇంతకుముందు 15 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 5 + 4 + 6 ఇప్పుడు కూడా 15 పార్ట్స్ ఉన్నాయి. సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయిందా. ఓకే, ఏ దగ్గర ఎంత తగ్గిందండి, 1 పార్ట్ తగ్గింది. ఎందుకంటే ఏ 1000 రూపాయలు బీకి సికి ఇస్తున్నాడు కాబట్టి. సో సి దగ్గర 1 పార్టే పెరగాలి కదా. చూడండి, సి దగ్గర కూడా 1 పార్టే పెరిగిందా, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇక్కడ మీకు 1 పార్ట్ వాల్యూవే మీకు క్వశ్చన్లో 1000 రూపాయలని ఇచ్చినారండి. 1 పార్ట్ వాల్యూవే 1000. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఇన్ ద బిగినింగ్ దగ్గర బీసీ దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి, 5 + 4 9. అప్పుడు 9 పార్ట్స్ వాల్యూ ఎంత, 9000. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 50. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 players ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ decreases by 4 months when the 2 new players are included in the team, replacing the 2 new players of age 17 and 20 years. The average age of the new players is. ఇది మీకు యావరేజెస్లో రీప్లేస్మెంట్ క్వశ్చన్ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. క్రికెట్ టీంలో 11 మంది ఉన్నారండి. ఎంతో కొంత యావరేజ్ ఉంది, ఆ యావరేజ్ తోటి మీకు సంబంధం లేదు. ఇప్పుడు దీంట్లో నుండి ఒక 2 వ్యక్తులు బయటకు వెళ్తున్నారు. వాళ్ళ ఏజ్ ఎంత, ఒక పర్సన్ 17, ఒక పర్సన్ 20, అంటే టోటల్గా 37 సంవత్సరాలు బయటకు వెళ్తుంది. 11 మంది ఉన్నారు, వాళ్ళ 11 మందికి యావరేజ్ ఎంతో కొంత ఉంది. అది మీకు క్వశ్చన్లు ఇవ్వలేదు, మీకు అది అవసరం కూడా లేదు. ఈ 11 మంది నుండి 2 బయటకు వెళ్తున్నారు. వాళ్ళ టోటల్ ఎంత, 37 సంవత్సరాలు కలిపిన 2 వ్యక్తులు, ఒకళ్ళు 17, 20 అంటే 37 సంవత్సరాలు బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 2 లోపలికి వస్తున్నారు. 2 లోపలికి రావడం వల్ల ఒక్కొక్కళ్ళకి ఎంత తగ్గింది, యావరేజ్గా 4 months తగ్గిందంట ఏజ్. ఇప్పుడు నేను ఏమంటానంటే, బయటకు 37 వెళ్తుంది కాబట్టి లోపలికి కూడా 37 వచ్చి ఉంటే యావరేజ్ అనేది చేంజ్ అవ్వకపోయేది, అంతే కదా. బయటికి 37 ఏజ్ వెళ్తుంది, లోపలికి వచ్చేది కూడా టోటల్గా 37 వచ్చి ఉంటే యావరేజ్ చేంజ్ అవ్వకపోయేది, అంతే కదా. కానీ యావరేజ్ చేంజ్ అయింది. ఎంత తగ్గింది, 4 తగ్గింది. అంటే 4 నెలలు తగ్గింది. ఎంతమంది పైన తగ్గింది, 11 మంది పైన తగ్గింది. సో లోపలికి వచ్చేవాళ్ళు 37 వస్తే యావరేజ్ అనేది డిస్టర్బ్ కాకపోయేది. కానీ యావరేజ్ తగ్గిందంటే లోపలికి వచ్చేవాళ్ళ టోటల్ ఏజ్ 37 కాదు, 37 కన్నా తక్కువ. ఎంత తక్కువ అంటే ఎంత తగ్గింది యావరేజ్, 4 తగ్గింది 11 మందికి కాబట్టి 11 × 4 తక్కువ. అంటే లోపలికి వచ్చే వాళ్ళ ఏజ్ 37 ఇయర్స్కి ఒక 44 months తక్కువ అన్నట్టండి. 37 ఇయర్స్కి 44 months తక్కువ. సరే, 37 నుండి మీకు 48 months అనుకున్నారనుకోండి. 48 అంటే 4 years కదా. 37 నుండి 4 years తీసేస్తే ఎంత, 37 - 4 అంటే 33 years. మీరు తీయాల్సింది 44 months, అంతే కదా. ఒక 4 months ఎక్స్ట్రా తీసేసినారు అంటే యావరేజ్ ఎంత అండి, 33 years 4 months. 33 yearsకి దీనికి ఇప్పుడు బై 2 చేయాలి మనం యావరేజ్ కావాలంటే. 2 ఆటగాళ్ళ సగటు కదా. 33 years అంటే ఎంత మీకు 16.5 అంటే 16 years 6 months. ఈ 4 monthsకి యావరేజ్ ఎంత, ఇదొక 2 months. అంటే టోటల్గా ఎంత అండి, 16 years 8 months. ఎంత, 16 years 8 months. ఆప్షన్ బి. జస్ట్ అనాలిసిస్ క్వశ్చన్ అండి ఇది మనకి. క్వశ్చన్ నెంబర్ 51 to 55. ఇది మనకి పై చార్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం లేదండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ 6 different trains. అంటే 4800 మంది ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళు ఏ ట్రైన్తో వెళ్తున్నారు, ట్రైన్ ఏలో ఎంతమంది, బీలో ఎంతమంది, సిలో ఎంత, డీలో ఎంత, ఈలో ఎంత, ఎఫ్లో ఎంతమంది వెళ్తున్నారో క్వశ్చన్లు ఇచ్చినారు. వాట్ వాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ ఏసీఎఫ్ అండ్ టుగెదర్. ఏసీఎఫ్, ఏలో ఎంత ఉంది, 12% ఉంది. సిలో ఎంత ఉంది, 17% ఉంది. ఎఫ్లో ఎంత ఉంది, 22% ఉంది. చూడండి, 12 + 9 29, 29 + 2 ఎంత, 31, 41, 51. అంటే 51% వాల్యూకి యావరేజ్ చెప్పాలి. మీకు 1% వాల్యూ ఏమో 48 అండి, అంతేనా. 4800లో 1% వాల్యూ ఎంత, 48. అంటే 51% వాల్యూ ఇంత. దీనికి యావరేజ్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎంత, ఇక్కడ మీకు 3 ట్రైన్ల గురించి మాట్లాడినారు కాబట్టి 3. సో 3 17. అంటే ఇప్పుడు మీకు యూనిట్ డిజిట్ ఏం రావాలి, 756 రావాలి. యూనిట్ డిజిట్ రెండిట్లో ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండు మీ ఆన్సర్స్ కావు.
సరే ఇప్పుడు తప్పట్లేదు చేయడం కాబట్టి 756 మీకు 5 క్యారీ వస్తుంది. 7 4 28 ప్లస్ 8 28 8 36 36కి ఒక 5 యాడ్ చేస్తే 41. అంటే మీకు లాస్ట్ 2 డిజిట్స్ 16 రావాలి. లాస్ట్ 2 డిజిట్స్ 16 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీరు థర్డ్ డిజిట్ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు క్యాలిక్యులేషన్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటే. రైట్. క్వశ్చన్ నెంబర్ 52. If the cost of one ticket is 124, what is the total amount paid by passengers of train B? సో ట్రైన్ Bలో ఎంతమంది వెళ్తున్నారండి? 9% వెళ్తున్నారు. మీకు 1% వాల్యూ ఎంత? ఇంతకుముందు క్వశ్చన్లో టోటల్ ప్యాసింజర్స్ 4800 కాబట్టి 1% ఎంత? 48. అంటే ట్రైన్ Bలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎంత? 48 × 9. ఇది ఒక్కొక్క టికెట్ వాల్యూ ఎంత? 124 కాబట్టి టోటల్ అయ్యే ఖర్చు ఇది. ఇక్కడ చూడండి మీకు యూనిట్ డిజిట్ ఏం రావాలండి? 8 9 72 2 4 8 అంటే యూనిట్ డిజిట్ మీకు 8 రావాలి. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో యూనిట్ డిజిట్ 8 ఉంది. ఎలిమినేట్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మీరు మల్టిప్లై చేయాలి. కానీ ఈ 9 చూసినప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి. మీ ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9 మల్టిపుల్ అవ్వాలా? ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. చూడండి 6 3 9 అవుతుంది. 5 5 10 8 ఇది 9 మల్టిపుల్ మీకు. 6 3 9 5 5 8 ఇది మీకు 9 మల్టిపులే. 6 4 10 18 ఇక్కడ ఇది 9 మల్టిపుల్. 5 3 8 ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. చూడండి 5 5 5 15 + 3 18 ఇక 8 మిగిలిపోయింది. ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. అంటే ఎలిమినేషన్ తోటి మీకు 2 ఆన్సర్లు కాదని అర్థమైంది. ఇంకో 2 ఆన్సర్స్ ఉన్నాయి. కానీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 8 మల్టిపుల్ అండి. 48 అనేది 8 × 6 రాస్తే వస్తుంది కదా. అంటే మీ ఆన్సర్ 8 మల్టిపుల్ కూడా కావాలి. 8 మల్టిపుల్ అంటే ఏంది? లాస్ట్ 3 డిజిట్స్ మీరు 8తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఇవేనా? 658 అనేది 8 మల్టిపుల్ కాదండి. మీరు 658 కనుక మీరు 8తో డివైడ్ చేస్తే మీకు డివైడ్ కాదు. మీకు 400 8తో డివైడ్ అవుతుంది. ఓకే, 200 8తో డివైడ్ అవుతుంది, అంతే కదా. కానీ 58 డివైడ్ అవ్వదు. 600 అనేది మీకు 8తో డివైడ్ అవుతుంది కానీ 58 అనేది డివైడ్ అవ్వదు. సో ఇది మీ ఆన్సర్ కాదు. 568 అనేది డివైడ్ అవుతుంది చూడండి మీరు. 568 7 8 56 చూడండి 8 8 7 టైమ్స్ 8 1 టైమ్స్ డివైడ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 2 మీకు రైట్ ఆన్సర్. ఇవన్నీ మీకు స్పాంటేనియస్గా రన్ అయిపోవాలండి మైండ్లో. క్వశ్చన్ నెంబర్ 53. ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ట్రైన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ట్రైన్ బి? చూడండి ట్రైన్ ఈలో ఎంత % ఉంది? 19% ఉంది. ఇది ట్రైన్ డిలో ఎంత % అంట? 21. రైట్. 19/21 వాల్యూ అండి. మీరు అప్రాక్సిమేట్ చేస్తే సరిపోతుంది. 10% వాల్యూ ఎంత దీంట్లో? 2.1. 70% అంటే ఎంత అవుతుంది? 7. 2.1 సారీ 70% వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు? 2.1లో 71. టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ట్రైన్ బి అండ్ డి టుగెదర్ అండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ట్రైన్ ఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ బి అండ్ డి టుగెదర్? బి వాల్యూ ఎంత ఉంది? బి వాల్యూ 9 ఉంది. డి వాల్యూ 21 అనేది 30 తీసుకోవాలి డినామినేటర్లో. మనం డినామినేటర్లో 30 తీసుకోవాలి. 30 చూడండి 3 అనేది 10% కదా. 70% అంటే మీకు 21 అయిపోతుందండి. 70% × 21 అంటే మీ ఆన్సర్ 19 ఉంది కాబట్టి 70% కన్నా తక్కువ ఉండాలి. మీ ఆన్సర్ కాదు. 60% అనుకోండి 18 అవుతుంది. అంటే మీ ఆన్సర్ 60 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఆన్సర్ కాదు. ఈ రెండింటి పైన మీకు మధ్యలో 2 ఉన్నాయి. 65% వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 5% అంటే 1.5 కదా. అంటే 19.5. అంటే 19.5 వస్తే మీకు 65% ఆన్సర్ రావాలి. మీకు ఇక్కడ ఎంత ఉంది? 19 ఉంది. అంటే మీ ఆన్సర్ 60 కన్నా ఎక్కువ అవ్వాలి, 65 కన్నా తక్కువ అవ్వాలి. అంటే ఆప్షన్ ఏ. 69 కూడా మీ ఆన్సర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 54. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ ఇన్ ట్రైన్ సి అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ట్రైన్ ఏ? సికి ఇది 17% ఉంది, ఇది 12% ఉంది. అంటే 5%. మీరు ఇంతకు ముందు నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. 1% వాల్యూ అంటే 10% వాల్యూ మీకు 480 అని తెలుసండి. ఎందుకంటే మీకు టోటల్ ప్యాసింజర్స్ 100% కదా. 100% వాల్యూ 4800 అంటే 10% వాల్యూ 480. సో 5% అంటే దీంట్లో హాఫ్ అంటే ఎంత ఉండాలి? మీకు 240 ఉండాలి. సో 240 మనకు ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ట్రైన్ డిఈ అండ్ ఎఫ్ టుగెదర్? డిఈఎఫ్ చూడండి. ఈ డి 21 + 19 అంటే 40 అండి. 40 + 50 60 62 అండి. 62 ఇంటూ మీకు 1% వాల్యూ 48 అని తెలుసు. యూనిట్ డిజిట్ మీకు ఏం రావాలి? 6 రావాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు మీకు ఆన్సర్స్ కావు. రైట్. ఓకే. 8 2 16 కాబట్టి మీకు 1 క్యారీ వచ్చింది. 6 8 48 48 + 8
56కి 1 యాడ్ చేస్తే 57, అంటే లాస్ట్ 2 డిజిట్స్ మీకు 76 రావాలి. 76 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 56. A father said to his son, when you were born, my age was the same as your present age. The present age of the father is 40 years. Then what is the age of the son 2 years ago? చూడండి, ఇప్పుడు ఫాదర్ సన్తో ఏం చెప్తున్నాడండి? వెన్ యువర్ బర్న్ మై ఏజ్ వాజ్ సేమ్ యాజ్ యువర్ ప్రజెంట్ ఏజ్. అంటే ఫాదరు సన్ బర్న్ అంటే సన్ పుట్టినప్పుడు అతని ఏజ్ ఎంత ఉంటుందండి? 0 కదా. ప్రజెంట్ ఏజ్ కనుక ఎక్స్ అనుకున్నారనుకోండి, సన్కి ప్రజెంట్ ఏజ్ ఈరోజు సన్ కనుక ఎక్స్ అనుకుంటే, ఇతను పుట్టినరోజు ఫాదర్ ఏజ్ ఎంత అన్నారు? వెన్ యువర్ బర్న్ మై ఏజ్ వాజ్ ద సేమ్ యాజ్ యువర్ ప్రజెంట్ ఏజ్. నీకు ఈరోజు ఎంత ఏజ్ ఉందో ఇదే ఏజ్ నువ్వు పుట్టినరోజు నాకు ఉందని ఫాదర్ చెప్తున్నాడు. అంటే ఫాదర్కి ఒక ఎక్స్ ఉండొచ్చు కదా, ఇతని బర్త్ డేట్ రోజు ఇతనికి ఫాదర్కి ఏజ్ ఎక్స్. చూడండి, కొడుకుకి 0 నుండి ఒక ఎక్స్ ఏజ్ వచ్చిందంటే కొడుకుకి ఎక్స్ ఇయర్స్ పెరిగితే తండ్రికి కూడా మీకు ఎక్స్ ఇయర్సే పెరగాలి కదా. ఫాదర్ 5 ఇయర్స్ పెరిగితే సన్ కూడా 5 ఇయర్సే పెరుగుతాడు, అంతే కదా. ఇప్పుడు ఇతను 0 ఉన్నప్పుడు ఇతను ఎక్స్ ఉందంటే ఇతను ఎక్స్ ఉన్నప్పుడు ఇతను ఏజ్ ఎంత కావాలి? 2x అవ్వాలి. ఈ 2x వాల్యూవే మీకు 40 అని ఇచ్చినారండి. 2x వాల్యూ 40 అయితే ఎక్స్ వాల్యూ ఎంత కావాలి? 20. అంటే సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 20 ఇయర్స్. 2 ఇయర్స్ బ్యాక్ ఇతను ఏజ్ ఎంత అవుతుంది? 18 ఇయర్స్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 57. The ratio of amount of work done by x minus 1 labours in x plus 1 days and x plus 1 labours in x plus 2 days is 8:11. Then the value of x is. ఈజీ క్వశ్చన్ అండి. x minus 1 లేబర్స్కి x plus 1 డేలో చేసే వర్క్కి x plus 1 లేబర్స్ x plus 2 డేస్లో చేసే వర్క్కి రేషియో 8/11. x plus 1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు 11x minus 11 ఉంటుంది. ఇది 8x plus 16 అవుతుంది, అంతే కదా. 11 minus 8 ఎంత? 3x = 27, అంటే x = 9. మీరు ఇంత డైరెక్ట్ రాసుకుంటే కూడా సరిపోతుందండి. 11x plus 16x 11 minus 11x minus 8x అంటే మీరు డైరెక్ట్గా మనం ఇంతకుముందు క్వశ్చన్లు ఎలా రాసుకున్నామో ఇంత డీటెయిల్గా రాసుకోకుండా, ఇది ఈజీ కాబట్టి నేను డైరెక్ట్గా చేయడం జరిగింది. బట్ డిఫికల్ట్ ఉంటే మీరు కొంచెం డైరెక్ట్ రాసుకోవడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 58. ABC started a business by investing 23,000, 35,000 and rupees 22,000 respectively. A is working partner and gets 20% of the profit and the remaining distributed in the proportion of their investments. If the total profit is 87,700, what is the share of A? ఇక్కడ చూడండి, 3 వ్యక్తులు ఉన్నారండి, ఏబీసీలు. ఈ 3 zeros నేను తీసుకోవట్లేదు ఎందుకంటే అన్నిట్లో సమానంగా ఉన్నాయి కాబట్టి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏమో 23 అండి, బి ఇన్వెస్ట్మెంట్ 35, సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 22. ఏబీసీల ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ రేషియోలో ఉంది. అయితే ఏ అనే పర్సన్ వర్కింగ్ పార్ట్నర్ అండి, అంటే ఆ బిజినెస్ని చూసుకునేది ఏ అనే పర్సన్ కాబట్టి లాభంలో 20% ఏమో ఇతనికి జీతంగా ఇచ్చి మిగిలిన 80% వీళ్ళ 3 మధ్య పంచుతున్నారంట. ఎలా పంచుతారు? ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంటే ఆ రకంగా 80% పంచుతారు. ఓకే, చూడండి, వీళ్ళ 3 మధ్యలో పంచింది ఎంత? 23 parts, 35 plus 82 parts. 3 plus 5 8, 8 plus 2 10, అంటే 80. ఇది టోటల్ మీకు 80 అవుతుందండి. ఇప్పుడు వీళ్ళ 3 మధ్య పంచాల్సింది ఎంత అండి? 80 parts కదా. 80 parts వాల్యూవే నేను 80 రూపీస్ అనుకుంటానండి. అంటే 80% వాల్యూ నేను 80 అనుకుంటే 100% వాల్యూ ఎంత అవుతుందండి? 100% కదా. అంటే 100% కనుక 40 వస్తే 20% మీరు పక్కన పెట్టేస్తున్నారు, మిగిలిన 80% వీళ్ళకి పంచుతున్నారు. 80% పంచితే ఈయనకి 23 వస్తుంది, ఈయనకి 35 వస్తుంది, ఈయనకి 22 వస్తుంది. క్లారిటీ ఉంది కదా. ఇది మొత్తం 100% లాభం వస్తే అప్పుడు ఏకి ఎంత రావాలండి? 23 ఏమో ఇలా పంచినప్పుడు వస్తుంది 80%లో, ఇంకొక 20 రూపాయలు ఏమో వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వస్తుంది. అంటే ఏకి మొత్తం ఎంత వస్తుంది? 23 + 20 అంటే 43. అంటే మొత్తం 100% ప్రాఫిట్ కనుక వస్తే దాంట్లో 43 అనేది ఏకి రావాలి. 100% వాల్యూ ఎంత మీకు? 87700 అయితే ఈ వాల్యూ ఎంత? చూడండి, 2 zeros క్యాన్సల్. ఇది మల్టిప్లై అయితే 3 × 7 యూనిట్ డిజిట్ ఎంత? 1. యూనిట్ డిజిట్ మీకు 1 వచ్చే ఆన్సర్ ఒకటే ఉంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 59. సింపుల్గా అండి, ఇక్కడ చూడండి, పర్సంటేజ్ క్యాన్సల్, ఇది 10 6 times క్యాన్సల్. అంటే a + b = 6b అయితే అప్పుడు a + b = 6b.
ఏ ఈక్వల్ ఎంత అవ్వాలండి 5b అవ్వాలి. అంటే a/b ఈక్వల్ ఎంత 5:1. అంటే a 5 అయితే b 1 అవ్వాలి. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 5 2 10, 10 - 1 అంటే 9, 5 2 10, 10 + 1 అంటే 11, 9/11. ఆప్షన్ ఏ. Question number 60. A motorbike leaves point A at 1 p.m. and moves towards point B at a uniform speed. A car leaves point B at 2 p.m. and moves towards point A at a uniform speed with the double of the motorbike. They meet at 3:40 p.m. at point which is 176 km away from A. What is the distance in kilometer between A and B? సరే ఇక్కడ చూడండి, మీకు ఏకి బీకి మధ్య డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక బైక్ ఏ నుండి 1 p.m.కి బయలుదేరిందండి. మధ్యాహ్నం 1 p.m.కి బయలుదేరింది బి వైపుకి, ఇటు నుండి ఇటు వెళ్తుంది. ఇంకొక ఇక్కడ నుండి కారు 2 p.m.కి బయలుదేరింది, ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, ఎంత దీని స్పీడ్ కనుక ఎక్స్ ఉంటే దీని స్పీడ్ 2x అంట. రెట్టింపు స్పీడ్తో బయలుదేరింది. రెట్టింపు ఏ వైపుకు రెట్టింపు వేగంతో ప్రయాణించాను. బైక్ మరియు కార్ ఏ నుండి 176 కిలోమీటర్ల దూరంలో కలిసాను. ఇది ఎంత 176 కిలోమీటర్ల దూరంలో కలిసినాయి. ఎప్పుడు కలిసినాయండి? 340కి కలిసినాయి. 340కి కలిసినాయంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఏ అనే పర్సన్ 1కి స్టార్ట్ అయినాడు మధ్యాహ్నం, బి అనే పర్సన్ ఎప్పుడు కలిసినాడండి? 340కి కలిసినాడు. అంటే టైం ఎంత పట్టింది? 1 to 2, 2 to 3, 3 to 40. అంటే 160 నిమిషాల తర్వాత కదా. 2 గంటల 40 నిమిషాలు అంటే 160 నిమిషాలు. చూడండి, 160 నిమిషాల్లో ఈ పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాడండి? ఏ అనే పర్సన్ 176 కిలోమీటర్లు. ఇక్కడ కలిసినారంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి కదా. 160 నిమిషాల్లో ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అండి? 176 కిలోమీటర్లు, అంతే కదా. ఇప్పుడు మీకు ఏ స్పీడ్ కన్నా, అంటే కార్లో వచ్చే పర్సన్ స్పీడ్ కన్నా, బైక్లో వచ్చే పర్సన్ స్పీడ్ కన్నా బి నుండి కార్లో వచ్చే పర్సన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి, సేమ్ టైంలో స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడా? అంటే ఇది నేను బైక్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కారు గురించి అనుకున్నారనుకోండి, కారు సేమ్ 160 మినిట్స్లో కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి? దీనికి డబల్ చేస్తుంది కదా. 2 6 12, 14 + 1 15, 352 ఇంత ట్రావెల్ చేయాలి. నాకు ఒకటి చెప్పండి, 1 నుండి 340 మధ్యలో 160 మినిట్స్కి ఏ నుండి స్టార్ట్ అయిన బైక్ 176 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే, సేమ్ డిస్టెన్స్లో కనుక సేమ్ టైంలో ఇదే 160 మినిట్స్లో కార్ అనేది ఎంత ట్రావెల్ చేస్తుంది? స్పీడ్ డబల్ ఉంది కాబట్టి డిస్టెన్స్ కూడా డబల్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, కానీ కార్ మీకు ఎన్నింటి స్టార్ట్ అయిందండి? 2కి స్టార్ట్ అయింది. 2కి స్టార్ట్ అయ్యి 340 వరకు వచ్చింది. 340 అంటే ఎంత? 1 అవర్ ఒక 40 మినిట్స్, అంటే 60 + 40 100 నిమిషాలు. అంటే కార్ అనేది 160 నిమిషాల్లో ఇంత ట్రావెల్ చేస్తే 100 నిమిషాల్లో ఎంత ట్రావెల్ చేస్తుందండి? 100 మినిట్స్లో. చూడండి, 28 టైమ్స్ 25 టైమ్స్ 8 4 టైమ్స్ 32, ఇంకొక 3 మిగులుతుంది. 8 4 టైమ్స్ 44 × 5 అంటే ఎంత? 40 × 5 అంటే 200, అంటే 220 కిలోమీటర్లు. అంటే ఈ కార్ అనేది 2 నుండి 340కి మధ్యలో నీకు 220 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అన్నట్టు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ నుండి ఇక్కడికి 220, ఇక్కడ నుండి ఇక్కడికి 176, అంటే టోటల్ ఎంత? 396 ఏనా? సో ఆప్షన్ బి కదా. కొంచెం లాజికల్ క్వశ్చన్ అండి, పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు, రైట్.